హాయ్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఫ్రెండ్, రియల్ టైం బయోమెట్రిక్ సాఫ్ట్వేర్ ఉంది కదా, అది ఓపెన్ అవ్వట్లేదు. సో మీకు కూడా ఇలాంటి ఎర్రర్ వస్తే దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపెడతాను. సో ఇది మెయిన్గా ఎందుకు వస్తుందంటే సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయింది. సో మన ఓల్డ్ సాఫ్ట్వేర్ వాడుతున్నాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూడండి. సో ఫస్ట్ మీరు రియల్ టైం బయోమెట్రిక్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, సో అది గూగుల్లో టైప్ చేయండి. వెళ్తే అందులో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ కొట్టండి. సో మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయింది. ఓల్డ్ వర్షన్ రాకుండా వాళ్ళు ఆపేశారు. సో మన డేటా ఎటు పోదు, జస్ట్ ఈ సాఫ్ట్వేర్లో ఒక ప్యాచ్ వర్క్ ఉంది. అది మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, కింద చూడొచ్చు రియల్ టైం 11.6 అప్డేటెడ్ అని. అది డౌన్లోడ్ చేసుకొని ఈ ఫైల్స్ని పాత దగ్గర పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఎలా అన్నది ఈ వీడియోలో చూడండి మీరు. సో ఇదనమాట, ఇది క్లిక్ చేయగానే మీ నేము పాస్వర్డ్ అదే నేము డీటెయిల్స్ ఇస్తే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ ఇచ్చి కింద డౌన్లోడ్ సాఫ్ట్వేర్ అంటే డౌన్లోడ్ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకోండి. సో మీరు డౌన్లోడ్ అయిపోయింది సాఫ్ట్వేర్ని. సో నెట్ ట్రాక్ కొడుతున్నా. సో సాఫ్ట్వేర్ అనేది సో ఇంకో జిప్ ఫైల్ ఉంది, దాన్ని కూడా నేను అన్జిప్ చేసుకుంటున్నా. సో అన్జిప్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటిని అన్నీ కాపీ చేసుకొని మన పాత సాఫ్ట్వేర్ ఉంది కదా ఆ ఫైల్ లొకేషన్ దగ్గర పెట్టాలి. సో కాపీ చేసుకున్నా. సో ఇప్పుడు చూడొచ్చు ఓల్డ్ సాఫ్ట్వేర్ ఫైల్ లొకేషన్ కొట్టండి. సో ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది, అన్నీ వేస్తాను కొట్టండి. ఎస్ టు ఆల్. సో ఇది కాపీ అయిపోయింది. వన్స్ ఇది కాపీ అయిపోయిన తర్వాత ఇక దీంట్లో కొత్త వర్షన్ వస్తుంది. సో కొత్త వర్షన్ని మనం డెస్క్టాప్ పైన తెచ్చుకోవాలి. చూడండి 11.6 చూడండి, దీన్ని మనం డెస్క్టాప్ పైన తెచ్చుకోవాలి. ఇక పాతదాన్ని తీసివేయచ్చు అనమాట మనం. సో దీన్ని డెస్క్టాప్ పైన తీసుకొచ్చేసాం మనము. సో దీన్ని క్లోజ్ చేసేయండి ఇక. సో కింద ఉన్నది కొత్త అనమాట. దీన్ని ఓపెన్ చేస్తే చూడండి మొత్తం సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయింది. అలాగే మనకి ఇప్పుడు ఎర్రర్ రాదు. మెయిన్గా మనకి ఎర్రర్ వస్తుండే, ఆ ఎర్రర్ రాదు. సో మీరు చూడండి, సో ఇది క్లిక్ చేసి ఎర్రర్ వస్తుండే, ఓపెన్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, సో సాఫ్ట్వేర్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. చూడండి డౌన్లోడ్ అయిపోతే అన్నీ అయిపోతుంది అనమాట. సో మనకి ఏ ప్రాబ్లం రాదు ఇక.